అసలు మేడ్చల్లో ఉమేష్ హత్య జరిగిన ఉదంతం తెలిసిందే. ఉమేష్ తల్లి ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడ్చల్ పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఒకసారి తల్లితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏమైంది అసలు? అంటే ఇంట్లో గొడవలు జరిగేటియా? అయితే గొడవలు రోజు చేస్తాడు సార్ ఆయన. రోజు కొంచెం తాగి చేస్తాడు. తాగకుంటే మంచిగా ఉంటాడు. వేరేటోళ్ళు ఎవరికి చేయడు. నా దగ్గర పైసలు అడగతాడు. 100 రూపాయలు 50 రూపాయలు చికెన్ చేస్తా, 100 రూపాయలు తాగేదానికి రోజు ఏడుకెళ్ళి ఇస్తారా? నేను ఏం పని చేస్తాను? ఈ రోజు ఏమైందమ్మా? ఈ రోజు మీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారని తెలిసింది. అయితే వాళ్ళు ఊరికి పోయిర్రు. నా చిన్న కొడుకు మా మరిది కొడుకు వాళ్ళు ఊరికి పోయిర్రు. ఊరికి పోతే వాళ్ళే ఫోన్ చేసిర్రు నా కొడుకుకు, ఇట్లా వస్తాము ఇట్లా చంపుతాము అని అన్నారంట. అయితే నాకెందుకు చంపుతావురా, నీవెందుకు వస్తావు, నా తమ్ముడే నాకు అనలేడు, మా తమ్మునికి తీసుకుపోయి సరదాగా పిలుచురు ఇట్లా ఇట్లా అని నాకు పెద్ద కొడుకు చెప్తుండు. అయితే ఏం లేదు, మేము వస్తున్నాం అన్నాడు. వాళ్ళు అన్నారు వట్టిగా అంటారు అని మేము చికెన్ తెచ్చినాము, మంచిగా తిన్నాము, పెద్ద కొడుకు కూడా తిన్నాడు. నేను బయట వెళ్ళినా సారు, ఊకే ఇంట్లో ఉంటానా, నేను బయట వెళ్ళా. వాళ్ళు బండి మీద వచ్చిర్రు, దన గోపులు చాకుతోనే వేసిరంట. అయితే ఆయన ఏదో ఒకసారి వేస్తే ఊరికి వచ్చిండట, ఇటు ఊరికి వచ్చిండట. అయితే ఊరికి పోయిందనే ఇద్దరు వచ్చిరంట. ఇద్దరు వచ్చి రోడ్డు మీదనే మొత్తం చేసిరంట సారు. నాకు మొన్న పొడిచిడు సారు, నాకు తెలియదు సారు. అంతమంది ఉన్నప్పుడు నేను చూసే వరకు మంది ఉన్నారు సార్, అప్పుడు వచ్చిన సార్. చిన్న కొడుకు మరి చదువుకుంటాడని తెలుస్తుంది, మరి ఎందుకు ఇంత ఇట్లా కత్తులతో ఎందుకు? అమ్మ నాన్నకు అంత సతాడించుడు ఎందుకు, అట్లా చేసుడు ఎందుకు? అమ్మ ఇంటికి చంపుతానని నాకు కూడా చెప్పిండు. ఏమని చెప్పిండు ఇంతకుముందు రాకేష్? చంపేస్తాము, నేను ఉన్నా కదా, మీకు అందరికి చూస్తాను, వదనకి కూడా చూస్తా, వాళ్ళ పిల్లలకు చూస్తా, వద్దు రా జైల్లో ఉంచుతాము 10 సంవత్సరం అట్లా వద్దు, అట్లా మనకు పాపం తెలుగుతుంది, వద్దు అని నేను అన్నా. కాదు అమ్మ అని అన్నాడు. చేయనని నేను అనుకున్నా సారు, ఇట్లా చేయనని అనుకున్నా. ఇదే సారు మాకు ఏం గొడవ చెప్పలే అమ్మ, నువ్వు ఇద్దరు కొడుకులే కదా, చంపొద్దు, ఏదంటే కేసులు పెడదామని చెప్పలేదు అన్నా సారు. కేసు ఎత్తామని రాత్రి వచ్చినాం ఈడ మేడం దగ్గర, ఇవాళ కేసు ఎత్తామని అనుకున్నాం సారు. అలా వచ్చేసిర్రు సారు. కేసులా 10 సంవత్సరం జైల్లో ఉంచుతాం రా, మనం ఎప్పుడు యాద వచ్చినప్పుడు చూసి వస్తామని అనుకున్నా సారు. వాళ్ళు అవి ఎప్పుడు అప్పుడే వస్తానని నాకు తెలియదు సారు. ఇంకంతే సారు, ఏం లేదు సారు. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడిరా గొడవలు అయినప్పుడు, అరే ఇట్లా వేధించొద్దు, ఎక్కువ తాగుడికి బానిసై ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పి మీ ఫ్యామిలీ వాళ్ళు కుటుంబంలో అంతా కలిసిరు? వాళ్ళు వచ్చిర్రు. నా మరిది కొడుకు, మరిది కొడుక లచ్చు, వాళ్ళు అందరు వచ్చిర్రు. నా కొడుకు నా మరిది కొడుకే పొడిచి. నా కొడుకు పేరు రాకేష్, మరిది కొడుకు పేరు మీద లచ్చు. ఇద్దరే చేసిరు సార్. వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చిరు కానీ వాళ్ళు చేయలేరు సారు. వాళ్ళు భయపడ్డారు, వాళ్ళు చేయలేరు, వీళ్ళు ఇద్దరే చేసిరు సారు. మరి ఎట్లా నీ పెద్ద కొడుకునే ఇంకో కొడుకు చంపిండు, మరి ఎట్లా ఇంత? ఏం చేయాలి సార్, ఇక ఏం చేస్తా సార్, ఇక చంపేసిండు, నేనేం చేయాలి ఇక? ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఆయనకు, ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారు. మరి మీ చిన్న కొడుకు నువ్వు చెప్పలేదా అట్లా చెయ్యొద్దు అని చెప్పి? ఇంతకుముందే నీకు చెప్పిండు అని చెప్తున్నావు కదా, అట్లా చెయ్యకరా, ఏదో కేసు పెడదాం మారుతాడు అని చెప్పి ఏం చేయలేదు? ఎంతో కేసులు పెట్టినాం సారు. 5 సార్లు జైల్లో ఉంచినాం. 5 సార్లకి నేనే తీసుకొచ్చిన. ఎన్నో పైసలు తీసుకొచ్చి 5,000 10,000 గట్టి తీసుకొచ్చిన సారు. మళ్ళా దుబాయ్ పోతామని అన్నాడు సార్ చౌదీ. 60,000 కట్టిన సారు చౌదీ పోయి వస్తా అంటే. మళ్ళా కట్టినా మళ్ళీ బొంబాయి నుంచి పోయిరు సారు. నా కొడుకు, మా తమ్ముడు, మా ఆయన ముగ్గురు పోయిరు బొంబాయిలకు. ఆడ పోయి నేను పోను, నేను 2 సంవత్సరం పోయి వస్తారు, 3 సంవత్సరం ఉండోనని ఆయన వాళ్ళకు అన్నారట. అయితే వద్దు అన్న, మీకు వద్దు, మళ్ళీ తోలేసిర్రు. మళ్ళా 10 రోజులు అవుతుంది సారు బొంబాయి పోయి వచ్చిండు. 10 రోజులు అవుతుంది సారు. ఇప్పటి నుంచి మంచిగా ఉంటా అని ఎప్పుడన్నా చెప్పిండా మీకు? ఇప్పటి నుంచి మంచిగా ఉంటా అని అన్నాడు. మేము ఏం అనలే. నేను ఒక్కసారి అన్నా, ఇట్లా ఎందుకు పోయి వచ్చినావురా, ఖర్చు చేసినావు అంటే ఫోన్ పలగొట్టిండు, గోడాకేసిండు, పలిగింది ఫోను. మళ్ళీ ఫోన్ మంచిగా చేపియాలి, నేను కంపెనీకి పోతా అన్నాడు. మళ్ళీ మా ఆయన దగ్గర 1,500 అడిగి ఫోన్ ఇప్పించిన, మంచిగా చేపించిన. మళ్ళీ కంపెనీకి వెళ్ళిండు. 6 రోజులు వెళ్ళిండు. 6 రోజులు పైసలు ఇచ్చిండ్రు వాళ్ళు కంపెనీలోకి వెళ్ళి. 6 రోజులు పైసలు వస్తే నాకు 350 ఇచ్చిండు.
నువ్వు ఏ కూరగాయలు నిన్న కూరగాయలు తీసుకురా పో అమ్మ అసలు ఏమైనా పని చేస్తుండేనా ఉమేష్, ఏమైనా పని చేస్తుండేనా? కూరగాయలు తీసుకురా. ఇంతకుముందు ఊర్లో ఉన్నప్పుడు కూడా ఏదో కొన్ని గొడవలు అయినాయి, ఇంకేదో చేసిండని చెప్పి. వేరేతోని గొడవ ఏం చేయడు సార్, మాతోనే చేస్తాడు, ఇంట్లో మాతోనే ఉంటాడు. ఇంతకుముందు జైలుకి వెళ్ళింది, వేరే కేసులలో జైలుకి వెళ్ళిండి అని చెప్తున్నారు. ఒక్కొనికి ఇక ఈడ బయట దెబ్బ తగిలింది, అది దవాఖానలో పోయిండు. వాళ్ళు దవాఖానలో ఎవరు లేరు, అయితే బిరువా ఏమో ఉందంట, అది ఇట్లా పట్టుకుంటే దొంగతనానికి వచ్చిందని కేసు వేసేసిండు. కేసు వేసేసిండు ఒకడు కేసు వేసిండు, ఒకడేమో ఇక మేమే మా కోడలు కాలే ఇరగొట్టిండు, కాలు మంచిగా చేపించిన మా కోడలే 2 సార్లు జైలు అయిపించింది. ఇదే సారు. చిన్న కొడుకు ఎప్పుడు చెప్పలేదా అమ్మ? మరి ఇద్దరు ఒకటే కదా నీకు, ఇప్పుడు కొడుకులు అంటే ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు కొడుకులే కదా. మరి ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు చిన్న కొడుకు అట్లా చెయ్యకు, అత్తే మీకు ముందే చంపుతా అని చెప్పిండు కదా, చంపినప్పుడు మీరు ఎప్పుడు చెప్పలేదా మరి ఆయనకి? చెప్పినాము నా కోడలు కూడా చంపుతాము అని అన్నది. వద్దే పియంక రేసంలా అని అంటాం సార్, నా కోడలే కానీ చంపుతా అని అన్నారే కానీ చంపారని మాకు తెలుసు, కానీ ఇట్లా చేస్తారని తెలియదు సార్. అట్లా ఉన్నాము సారు, కోపంలో భయం చెప్తారు అని అనుకున్నాం, కానీ ఇట్లా ఫస్ట్ వచ్చి చంపుతారని మాకు తెలియదు సారు. మిమ్మల్ని కొట్టేవాళ్ళమ్మా, ఎందుకంటే తల్లిని చెల్లని మధ్యానికి అంటే బాగా తాగి కొట్టేవాడు అని చెప్పి. కొట్టుండు రాత్రి తల మీద కాలుతోని కొట్టుండు ఒక్కటేసారి, మొత్తం చుక్కలు వచ్చింది నాకు. అయితే మా బిడ్డ బాత్రూంలో ఉంది, అమ్మకి ఎందుకు కొడుతున్నావురా అని అన్నది మా పెద్ద కొడుకు. నీవెవలే ఇట్లా జుట్టు పట్టుకున్నాడు. కొట్టేవాడమ్మా, అసలు మిమ్మల్ని ఎందుకు కొట్టేవాడు? కొడతాడు, ఆయనకి ఏమవుతాడో ఏమో, మెంటల్ భార్య కూడా మెంటల్ అవుతాడు జర సేపులో. అయితే ఇట్లా పట్టుకున్నాడు 2 దెబ్బ కొట్టిండు. మళ్ళీ బయట ఉరికినాం మేము, బయట ఉరికితే మళ్ళీ బయట కూడా కొట్టిండు మా చెల్లెకు మా బిడ్డకు. అయితే ఈడ వచ్చినాము వీళ్ళేమో అన్నారు, రేపు రారి, రేపు సార్ ఉంటాడు, ఆయన 10 సంవత్సరము 2 సంవత్సరములు జైల్లో ఉంచుతామని అన్నారు. ఇదే ముచ్చట మీద ఉన్నాం మేము. వాళ్ళు ఇలా చేసిర్రు, ఇట్లా అయిపోయింది. ఇది పరిస్థితి. ఉమేష్ తల్లి చెప్తుంది, కుటుంబ వివాదాలనే తరచూ మద్యానికి బానిసై తమపైన దాడి చేసేవాళ్ళు, తమల్ని తీవ్రంగా కొట్టేవాడు, తల్లిని చెల్లిని భార్యను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేవాడు. అందుకే తన చిన్న కొడుకు కూడా ముందే చెప్పాడు, కానీ ఇంత దారుణంగా హత్య చేస్తాడు అనుకోలేదు. కేసులు నమోదు చేస్తే జైలుకు వెళ్తే మారతాడు అనుకున్నాం, కానీ తన కొడుకుని తన చిన్న కొడుకే హత్య చేస్తాడు ఇంత దారుణంగా అని చెప్పి అనుకోలేదంటూ ఆ తల్లి తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ.